హాయ్ గుడ్ మార్నింగ్. ఈరోజు డే 5th. సో ఈరోజు మేము హోటల్ చెక్అవుట్ చేయాలి. చెక్అవుట్ చేసి ఇక్కడ నుంచి బిగ్ సర్కి వెళ్ళాలి. సో ఆ బిగ్ సర్ ముందు కొన్ని ప్లేసెస్ చూడాలి. ఇక్కడ డాల్ఫిన్ వాచింగ్ ఏరియా అని ఒకటి ఉంది, అది న్యూ పోర్ట్ దగ్గర. సో అది వెళ్ళి చూస్తాము. అది బుక్ చేసుకున్నాము ఇప్పుడు ప్రెజెంట్. అది వెళ్ళి చూసి దెన్ అక్కడ నుంచి శాంటా మోనికా పైర్ అని ఒకటి ఉంది, ఆ బీచ్కి వెళ్దాము. అక్కడ నుంచి బిగ్ సర్కి వెళ్ళిపోదాము. సో ఈ బిగ్ సర్కి మధ్యాహ్నం స్టార్ట్ అయితే అది 5.5 hours ఉంది మనకు లాస్ ఏంజల్స్ నుంచి బిగ్ సర్కి. సో అది కూడా వెళ్దాము, చూద్దాం. అలా అక్కడ కూడా వ్యూస్ బాగుంటాయంట, హిల్స్ అవి. సో అది కూడా చూసుకొని అక్కడ ఆల్రెడీ హోటల్ బుక్ చేసినాం మనం బిగ్ సర్లో కూడా. సో అక్కడ నుంచి ఎస్ఎఫ్ఓకి. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు కిందికి వెళ్ళి చెక్అవుట్ చేసి హోటల్, ఇక్కడ ఈ హోటల్ రిసార్ట్ చెక్అవుట్ చేసి దెన్ అక్కడ బ్రేక్ఫాస్ట్ బఫే ఉంటుంది. అది పర్ పర్సన్ $21, 22 అలా అవుతుంది. సో అది తీసుకొని అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అవుతాం, డాల్ఫిన్ వాచింగ్కి స్టార్ట్ అవుతాం. లెట్స్ గో. జస్ట్ ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. రిసార్ట్లోనే రెస్టారెంట్ ఉంది, సో అందులో బ్రేక్ఫాస్ట్ చేసి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం డాల్ఫిన్ వాచింగ్కి. సో ఇక్కడ నుంచి మనకు 1 hour ఉంది, 50 miles. సో అది చూసుకొని అక్కడ నుంచి నెక్స్ట్ శాంటా మోనికా వెళ్దాం. లెట్స్ గో. జస్ట్ ఇప్పుడే ఏమంటే కారు పార్క్ చేసి ఇక్కడికి వచ్చినాము, ఈ వేలాండ్ వాచింగ్ దగ్గరికి. ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ లైన్ ఉంది, ఈ లైన్లో వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ చూస్తే ఇక్కడ చెక్ఇన్ చేసినాము, చెక్ఇన్ చేసి ఇక్కడ లైన్లో వెయిట్ చేస్తున్నాము. ఎలో చేస్తారు లోపలికి. ఇప్పుడు మనకు 11:15 అవుతుంది, ఇంకో 15 minutes ఉంది. 15 minutesలో మనం క్రూజ్ ఎక్కుతాము, క్రూజర్ బోట్ ఎక్కేస్తాము. అక్కడ నుంచి వాళ్ళు ఒక ఐలాండ్ తీసుకెళ్ళి అక్కడ చూపిస్తారు మనకు, డాల్ఫిన్స్ అవన్నీ చూపిస్తారు. చూసి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాం, అంతే. ఏం లేదు అక్కడ, జస్ట్ డాల్ఫిన్ చూడడానికి మనం ఇప్పుడు రైడ్ చేస్తున్నాం. ఓకే, చూద్దాం ఎలా ఉంటుందో. జస్ట్ బోర్డ్ అయ్యాము, క్రూజ్ జస్ట్ బోర్డ్ అయ్యాము. ఇది 2.5 hours ఉంటుందంట. లోపల వరకు తీసుకెళ్ళి డాల్ఫిన్స్ చూపించి తీసుకొస్తారు. సో ఇది లోపల ఇలా ఉంది. ఇంకా పైన కూడా ఉంది. పైకి వెళ్తే కొంచెం మనకు కొంచెం ఎయిర్ తగులుతుంది కాబట్టి చల్లగా ఉంటుంది. స్వెటర్ తెచ్చుకోలేదు నేనేమో, స్వెట్ షర్ట్ వేసుకున్నా. మా తీర్థకు ఉంది, బట్ వాసంతికి లేదు. సో అందుకనే ఇక్కడ కూర్చున్నాము, కింద కూర్చున్నాము. గ్లాస్ ఉంటుంది మనకు, కవర్ చేస్తుంది గ్లాస్ అవతల సైడ్ అని చెప్పి. ఇప్పుడు ఇక్కడ నుంచి లోపల వరకు తీసుకెళ్ళి అక్కడ డాల్ఫిన్స్ చూపిస్తారు. 2.5 hours. సో చూద్దాం ఎలా ఉంటాయో డాల్ఫిన్స్. స్టార్ట్ అవుతుంది ఇప్పుడే, చూద్దాం. వాటర్ ఫ్లో చూడవచ్చు ఎట్లుందో, అసలు చాలా స్పీడ్గా ఉంది వాటర్ ఫ్లో. వెళ్తూ ఉంటే బాగుంది. ఇంటికా నుంచి స్నాక్స్ తెచ్చుకున్నాం, బాగుంది. ఇక్కడ కాఫీ తీసుకున్నాం, చాక్లెట్ కాఫీ అండ్ మురుకులు. మా తీర్థ తింటానే ఉంది.
పట్టుకొని చెప్పు. ఏం తిన్నావు ఎంతసేపు? ఏం తిన్నావు? ఏం అప్పలు తిన్నావు? ఏం అప్పలు తిన్నావు? ఏం అప్పలు తిన్నావు? పప్పు తిన్నావా? అల్లా పల్లీలు ఉన్నాయి కదా. బాగుంది వెదర్, బయట బాగుంది. బయట అది కూడా సరే నాన్న మాట్లాడాలా? సరే ఒకసారి పైన కూడా ఉంది అప్స్టేర్స్, పైకి వెళ్ళి చూద్దాము. అక్కడ కూడా బాగుందో లేదో చూద్దాం. సరేనా? చూసినా నీ పైకి పోయి ఎట్లుందో, మంచిగా ఉంటే తీసుకెళ్తా. మాట్లాడుతుందంట, మైక్ కావాలంట అమ్మగారికి. సరే నీ పోయేసి వచ్చినాక ఇస్తా. సరేనా? ఇది పైన అప్స్టేర్స్. వీళ్ళందరూ పైన కూర్చున్నారు. ఇది అప్స్టేర్స్. కిందికి పోదాం. ఇక్కడ ఫస్ట్ థింగ్ కూర్చోడానికి ప్లేస్ కూడా లేదు పైన. మనమేమో చలి పెడుతుందని కింద కూర్చున్నాం, బట్ అంత చలి ఏం లేదు. ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ది షిప్. వాటర్ ఫ్లో చూడండి ఎట్లుందో. వాటర్ ఫ్లో మాత్రం పిచ్చెక్కిస్తుంది అసలు వెళ్తూ ఉంటే. ఓకే, ఫస్ట్ అయితే డాల్ఫిన్స్ వచ్చాక చూపిస్తాను. డాల్ఫిన్స్ అండ్ ఫిషెస్, ఇంకేమో చెప్పాడు సీ లయన్స్ ఈ 3 వచ్చాక ఒకసారి చూద్దాము ఎలా ఉందో. ఇప్పుడే అనౌన్స్ చేశారు క్రూజ్లో. సో ఇక్కడ డాల్ఫిన్స్ ఏం లేవంట, మైగ్రేట్ అయిపోయినాయని చెప్తున్నారు. ఇప్పుడు మనం చూస్తుంది అవైలబుల్గా లేవు. సో రిటర్న్ వెళ్ళిపోవాలి మనము. మనకైతే కనపడట్లేవు. చాలా చూసాము, వెతికామని చెప్తున్నాడు డ్రైవరు, అంటే షిప్ డ్రైవరు. సో లేవు ఇప్పటికి రిటర్న్ వెళ్ళిపోతామని చెప్పి చెప్పాడు. వెళ్ళిపోతున్నాం, ఇంకో ½ అవర్లో వెళ్ళిపోతాం రిటర్న్. మోస్ట్లీ ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి వేరే ప్లేసెస్ ఏమన్నా నియర్ బై ఏమైనా ఉంటే చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి బిగ్సర్ వెళ్ళిపోవాలి ఈవినింగ్ వరకు, మనం 8-9 వరకు. సో బిగ్సర్ కూడా ఇక్కడ నుంచి 5.5 hours స్టార్ట్ అవుతాం బిగ్సర్. జస్ట్ స్టార్ట్ అయ్యాము. ఇప్పుడే కాస్కోకి వచ్చినాము ఫ్యూయల్ పోసుకుంటందుకు. అలాగే ఒక డ్రెస్ కూడా తీసుకుందామని వచ్చినాము మా అన్నయ్య కూతురికి. సో అక్కడికి వెళ్తున్నాము వాళ్ళ ఇంటికి, అందుకే వచ్చాము. తీసుకొని వెళ్దాం. అలాగే నెక్స్ట్ ఫ్యూయల్ పోసుకొని స్టార్ట్ అయిపోదాం మా అన్నయ్యకి. జస్ట్ కాస్కోకి వచ్చాను. ఈ డ్రెస్ తీసుకున్నాను, 3 months బేబీ. డెలివరీ అయ్యి కూడా జస్ట్ ఒక 20 days అయింది అంతే జస్ట్. సో దట్స్ వై నేను 3 months తీసుకున్నాను. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళేసి 21 days జరుగుతుంది ఫంక్షన్. సో అక్కడికి వెళ్ళేసి వాళ్ళని మీట్ అయ్యి ఈ డ్రెస్ ఇచ్చేసి దెన్ లంచ్ చేసి దెన్ అక్కడ నుంచి మనం బిగ్సర్కి స్టార్ట్ అయిపోదాం. బిగ్సర్ చాలా లేట్ అయిపోతుంది మళ్ళీ, లేకపోతే సో ఎర్లీగా స్టార్ట్ అయిపోవాలి. మనకి చీకటి అయిపోతే బిఎస్ఎన్ ఎలా ఉండేదో తెలియదు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోదాం. లోపు మా తీర్థ అయితే స్నాక్స్ లాగిస్తాం. తింటేనే ఉంది ఇక కాస్కో స్నాక్స్.
ఓకే లెట్స్ గో. ఇప్పుడైతే ఇది చెక్అవుట్ చేసి వెళ్ళిపోదాం. ఏ హాయ్, ఎస్టర్డే మేము అసలు వీడియో తీయలేకపోయినాము, చాలా బిజీగా ఉండే. మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము, అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాము. ఈవినింగ్ 6:30కి స్టార్ట్ అయ్యి నైట్ 11 అయిపోయింది వచ్చేసరికి బిగ్సర్కి. అంటే బిగ్సర్ మళ్ళీ ఇక్కడ నుంచి బిగ్సర్ 100 మైల్స్, బట్ మనం 100 మైల్స్ దూరంలో హోటల్ తీసుకున్నాము, ఇక్కడ ఉన్నాము 1 నైట్ ఇక్కడ స్టే. సో రావడానికి చాలా టైం పట్టింది, 4 అవర్స్ పట్టింది. సో వీడియో రికార్డ్ చేయలేకపోయినాము. ఇప్పుడే జస్ట్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి చెక్అవుట్ చేసి ఈ హోటల్ స్టార్ట్ అయినాం బిగ్సర్కి. ఇప్పుడు ఇక్కడ నుంచి బిగ్సర్ 2.5 అవర్స్ మళ్ళీ. సో చూద్దాం ఎలా ఉంటుందో, ఆ వే కూడా చూద్దాము. అండ్ అక్కడ లొకేషన్స్ ఎలా ఉన్నాయి, స్పాట్స్, అవి కూడా రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాము. బట్ ఇప్పుడు ఫ్యూయల్ ఉంది, ఫ్యూయల్ ఫుల్ చేసుకొని స్టార్ట్ అయిపోదాం లొకేషన్కి, బిగ్సర్ లొకేషన్కి. లెట్స్ గో. ఇది డే 6th. ఆ వ్యూస్ చూసారు కదా, సూపర్ ఉండే. మేము వచ్చే వ్యూ కూడా సూపర్ ఉండే. మధ్యలో ఆ హిల్స్ అవన్నీ వచ్చాయి, చాలా బాగున్నాయి. సో ఇప్పుడు ఒక స్టాప్ తీసుకున్నాము. ఇక్కడ ఒక స్టాప్ తీసుకున్నాము. ఆ స్టాప్ దగ్గర ఒక లోకల్ చెర్రీస్ అమ్ముతున్నారు. అంటే లోకల్ ఫ్రూట్స్ అన్నీ, బట్ ఆర్గానిక్ కాదు. మెన్షన్ చేయలే కదా ఇక్కడ ఆర్గానిక్ అని. ఓకే, ఇక్కడ ఫామ్వి తీసుకొచ్చి అమ్మిండు, బట్ ఆర్గానికా కాదు తెలియదు. బట్ అవి ఫ్రూట్స్ అయితే, ఆల్ ఫ్రూట్స్ అయితే అమ్ముతున్నాడు. ఇప్పుడు వెళ్ళి ఆ ఫ్రూట్స్ తీసుకుందాము, కొన్ని తిందాం, తిని మళ్ళీ స్టార్ట్ అవుదాం. సరేనా? తింటావా ఫ్రూట్స్? సరే పోదాం. వస్తావా నువ్వు కూడా? పద తీసుకుందాం. సరే పోదాం. ఇప్పుడు వెళ్ళి ఫ్రూట్స్ తీసుకుందాం, సరేనా? ఏం నీకేమి ఇష్టం, ఏం తింటావు? ఏం తీసుకుంటున్నావమ్మా? ఎంత అంటే ఎన్ని వస్తున్నాయి? ఓ వన్ బాక్స్ $9. తింటా? ఓన్లీ క్యాషా, కార్డుకోనా? ఓకే, అదైతే ఒకటి తీసుకుందాము. చెర్రీస్ అయితే తీసుకుందాము. స్ట్రాబెరీస్ అన్నీ ఎందుకు, ఏం చేసుకుంటాం? స్ట్రాబెరీస్ ఏమొద్దు, ఇంకా అన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. గ్రేప్స్ ఉన్నాయి, ప్లమ్స్, ఆల్ ఫ్రూట్స్ ఉన్నాయి. ప్లమ్స్ ఉన్నాయి, కుకుంబర్ ఉన్నాయి, టమాటోస్ ఉన్నాయి. ఆరెంజ్ ఎందుకు? నువ్వు అది చెరీస్ తిందాం, సరేనా? అన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. చూసినావా ఇక్కడ? గార్లిక్ కూడా ఉంది, తీసుకో. ఫ్రెష్ హనీ కూడా ఉంది. ఇది వాళ్ళే తీసిరంటే హనీ, మ్యామీస్ హనీ అని. ఇది వీళ్ళే ఇక్కడ తీసి ఇక్కడ అమ్ముతున్నారు. హనీస్ ఉన్నాయి, నట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, చాలా ఐటమ్స్ ఉన్నాయి. వాష్ చేసుకోవడానికి కూడా ఇక్కడ బౌల్ ఇచ్చిండు. జస్ట్ ఇందులో పెట్టి, ఇందులో అన్నీ వేసేసి వాష్ చేసేసిన. నేను వాష్ చేసి మళ్ళీ బ్యాక్ కవర్లో వేసేసి కవర్లో వేసి పెట్టేసిన. వాష్ చేసి పోయి కార్లో వెళ్తుంటూ ఇక తిందాం. ప్రజెంట్ అయితే రెస్ట్ రూమ్స్ యూజ్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోదాం. ఇక్కడ నుంచి ఇంకా 1 అవర్ ఉంది. 1 అవర్ వెళ్ళిపోతే మనం రీచ్ అయినట్టే. అక్కడ కొన్ని మంచి వ్యూ పాయింట్స్ ఉన్నాయి, అవి వ్యూ పాయింట్స్ చూసేసి అటు నుంచి అంటే మనం సాన్ హోజేకి స్టార్ట్ అయిపోదాం బ్యాక్.
ప్లాంట్ ఇప్పుడు జస్ట్ వచ్చినాము, దీనికోసం ఇప్పుడు బిక్సర్కి వచ్చినాము మనం. అంటే ఈ రోడ్ వేని కూడా ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చినాము, డ్రైవ్ త్రూ. బట్ బాగుంది, ఎక్సలెంట్ ఉంది. ఇక్కడ నుంచి ఇటు సైడ్ బ్రిడ్జ్ కూడా ఉంది. ఇప్పుడే జస్ట్ రీచ్ అయ్యాము హోటల్కి. ఇప్పుడు ఇక్కడ నుంచి చెక్ ఇన్ చేసి ఫస్ట్ చెక్ ఇన్ చేసి రూమ్లో, దెన్ బయటికి వెళ్దాము, బయటికి డిన్నర్కి వెళ్దాము. దానికన్నా ముందు కాలేజ్ అండ్ ఇది ఎన్పియు కాలేజా, యూనివర్సిటీ కదా, ఎన్పియు యూనివర్సిటీ అండ్ వాసంతి ఉన్న అకామిడేషన్ రూమ్స్ అపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, ఆ అపార్ట్మెంట్స్ అండ్ ఎన్పియు కాలేజ్ యూనివర్సిటీ అదొకటి చూసి దెన్ అప్పుడు డిన్నర్కి వెళ్దాం. సరవణ భవన్ A to B ఇక్కడ పక్కనే ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళి డిన్నర్ చేసి వచ్చి పడుకోవడమే. సరేనా తీర్థా? ఏంది ఇప్పుడు లేచినావా? ఏం చేసినావు ఎంతసేపు? సరే ఇప్పుడైతే పోయి చెక్ ఇన్ చేద్దాం. లెట్స్ గో. జస్ట్ రూమ్ చెక్ ఇన్ చేసినాము, లోపలికి వచ్చినాము. ఇలా ఉంది మా రూము. ఇది హ్యాత్ ప్లేస్ హోటలు. సో ఇది ఎంటర్ అవ్వగానే ఫస్ట్ సోఫా. ఏమైంది చూస్తాగు. ఇది ఎంటర్ అయిన తర్వాతకి ఫస్ట్ అటు సైడ్ సోఫా, ఇటు సైడ్ ఆఫీస్ టేబుల్ అండ్ ఇటు సైడ్ కిచెన్ సెటప్. ఫ్రిడ్జ్ ఇచ్చిండు అండ్ హ్యాండ్ వాష్ అండ్ కాఫీ మేకర్. అండ్ దెన్ ఇక్కడ టీవీ, ఇటు సైడ్ టీవీ అండ్ ఆపోజిట్ బెడ్, కింగ్ బెడ్. అండ్ ఇక్కడ రెస్ట్ రూమ్ అండ్ అగైన్ హ్యాండ్ వాష్. ఇది రూమ్ అండ్ బాల్కనీ ఏం రాలేదు, జస్ట్ మనకు వ్యూ పాయింట్ వచ్చింది. అంటే హోటల్ బ్యాక్ సైడ్ ఇది పార్కింగ్ లాట్, ఓన్లీ పార్కింగ్ లాట్ ఒకటే మనకు విజిబుల్ ఉంది అంతే. ఇది ప్రజెంట్ మనం ఇది 2 days ఉంటాము. ఇది హ్యాత్ ప్లేస్ హోటల్. సో బాగుంది, నచ్చింది. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే ఇప్పుడు జస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు జస్ట్ ఏంది డిన్నర్కి వెళ్ళిపోదాం. కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అవి చూసేసి డిన్నర్కి వెళ్ళిపోదాం. సరే తీస్తా.